అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఈరోజు మనము ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హా గారి గుర్రం అయినటువంటి దుల్ జినాహ్ గురించి మరియు కర్బలాలో జరిగినటువంటి ఆ యొక్క వాఖయా గురించి మనం తెలుసుకుందాం. కర్బలా ఓ రక్తపాతం, ఓ ధర్మ అధర్మాల మధ్య జరిగిన అత్యంత విషాదకర సంఘటన. ఆ మైదానంలో ఒక గొప్ప వీరుడు తన ప్రాణాలను ధర్మం కోసం అర్పించాడు. ఆయనే ఇమాం హుసేన్ అలైహిస్సలాం. అయితే ఈ కథలో ఓ నమ్మకమైన ప్రాణి కూడా ఉన్నది. అది ఆయన యొక్క గుర్రం. దాని పేరు దుల్ జినాహ్. దుల్ జినాహ్ అంటే 2 రెక్కలు కలది అని అర్థం. అది ఒక తెల్లటి గుర్రం. ఇమాం హుసేన్ గారి చిన్ననాటి నుంచే అది అతనితో ఉంది. ధైర్యము, నమ్మకము, ఓర్పు, ఆ గుర్రానికి ఉన్న గుణాలు మనిషికి కూడా అరుదైనవే. ఇమాం గారి పయనము మరియు పోరాటము, ప్రార్థన, ప్రతి అడుగు వెనక కూడా దుల్ జినాహ్ ఉంది. ఇద్దరూ ఒకటే అయిపోయారు, ఓ నాయకుడు, ఓ సహచారి. మొహర్రం 10వ రోజు ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు చివరిసారి తన పిల్లలతో మరియు అల్లుళ్ళతో, తన కుటుంబ సభ్యులతో వీడ్కోలు చెబుతున్నారు. చివరి పోరాటానికి సిద్ధమవుతూ మరియు చేతిలో ఖడ్గం పట్టుకొని గుర్రంపై ఎక్కారు. అప్పుడు దుల్ జినాహ్ ఎంతో బాధతో నిలుస్తుంది. గుర్రాలు కూడా ఓ మనసు కలిగి ఉంటాయనేది నిస్సందేహం. ఇమాం గారి వేదనను దుల్ జినాహ్ పూర్తిగా అర్థం చేసుకుంది. అంతే, ఇద్దరూ కలిసి ధర్మరక్షణకు సమరభూమిలో అడుగు పెడతారు. కర్బలాలో పోరాటము ఉద్రిక్తకు చేరింది. పక్కన ఉన్నవారు అన్ని వైపుల నుంచి శత్రువుల చేతిలో షహీద్ అయ్యారు. ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన క్రింద పడిపోయారు. ఈ దృశ్యం చూస్తున్న దుల్ జినాహ్ గుండె పగిలిపోయేలా రోదించసాగింది. ఇమాం గారి చెంతకు చేరి దగ్గరయ్యింది. ఇమాం గారి తల చీకటి మేఘంలా ఎర్రగా మారి నేలపై పడి ఉంది. ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు షహీద్ అయిన వెంటనే దుల్ జినాహ్ డేరాల దగ్గరికి తిరిగి వస్తుంది. తల దించుకొని కళ్ళ నుంచి నీళ్లు కారుస్తూ ఉంది. ఇమాం గారి పిల్లల దగ్గరికి వస్తుంది. జైనుల్ అబిదీన్, బీబీ సకీనా రజియల్లాహు తాలా అన్హు, ఇమాం గారి సహచరులు అందరూ గుర్రాన్ని చూసి అర్థం చేసుకుంటారు, ఇక ఇమాం గారు లేరు అని. దుల్ జినాహ్ తోటి యోధుడిలా పోరాడింది. తన వాడు పోయాడన్న వార్తను గుండె బరువుతో తీసుకొచ్చింది. అంతలోనే శత్రువులు దుల్ జినాహ్ గుర్రాన్ని కూడా గాయపరిచారు. కానీ అది ఆఖరి శ్వాస వరకు డేరా వద్ద నుంచి రక్తంతో పడి ఉన్న ఇమాం గారిని చూసి మర్చిపోలేకపోయింది. అంతే, ఆ గుర్రం కూడా చివరికి అదే నేలపై పడిపోయి శాంతమైపోయింది. ఇమాం హుసేన్ గారు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాణమిచ్చారు. దుల్ జినాహ్ మాత్రం విశ్వాసం కోసం శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కర్బలా కథలో మనము ఒక నాయకుడిని చూసాము. మరోవైపు ఓ గుర్రంలో జీవించేది ప్రేమ, విధేయత, ధైర్యాన్ని కూడా మనము చూసాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సమీ అండ్ అస్మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.